అమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు. పిచ్చి ప్రాలాపనలు పేలారు. రేపు ఎలక్షన్లకు వెళ్ళేప్పుడు 2029లో మావిగన్ మా రాజధాని మావిగన్ అని చెప్పి ఎలక్షన్కి వెళ్తాం, మీరు అమరావతి అని వెళ్ళండి, మేము మావిగన్ అని వెళ్తామని చెప్పి వారు మాట్లాడుతున్న విధానానికి ఆ పార్టీ నాయకులకి నేను కోరుతా ఉన్నాను, ఆయనకి ఎక్కడన్నా మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆయన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. తొందరగా చూపిస్తే ఆ జబ్బు నయం చేసుకోవచ్చని కూడా సలహా ఇస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు నేను అసెంబ్లీలో ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మేము వ్యతిరేకం కాదు, ఇన్ని వేల ఎకరాల భూమి తీసుకోవడానికే మేము వ్యతిరేకం అన్నా. నువ్వు 2019 వచ్చేసరికి మీరు అధికారంలోకి రాగానే అమరావతిని భూస్థాపితం చేసి అమరావతి శ్మశానం అని 3 రాజధానులు అని చెప్పి మాట్లాడారు. ఆ 3 రాజధానుల్లో మా విశాఖకి అరిచేతిలో స్వర్గం చూపించారు. మీరు పాలనా రాజధాని అని విశాఖపట్నాన్ని దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పి నువ్వు మాత్రం 500 ఎకరాల్లో ఒక రాజమహల్ కట్టుకున్నావు తప్ప మా విశాఖపట్నానికి ఒక్క రోడ్డు అయినా మీరు వేశారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి ఇప్పుడు మా విశాఖపట్నం ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి, కర్నూలు ప్రజలకు సమాధానం చెప్పాలి, అమరావతి ప్రజలకు సమాధానం చెప్పాలి. 3 రాజధానులు అని, పాలనా రాజధాని, శాసన రాజధాని అని చెప్పి రకరకాల మాటలు చెప్పిన మీరు ఇప్పుడు మావిగాన్ని అంటున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయినప్పుడు ఒక మాట, రకరకాలుగా 2 సంవత్సరాలకు ఒకసారి మాట మారుస్తున్న మిమ్మల్ని మరి పిచ్చెక్కింది అనకుండా ఏ మాట వాడాలో ఒకసారి చెప్పమని నేను కోరుతా ఉన్నాను. పిచ్చి ప్రాలాపనలు, ఏ విధంగా సంబంధం లేని మాటలు అనేక రకాలుగా మాట్లాడుతూ పార్లమెంట్లో బిల్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత కూడా ఇప్పుడు రాజధానిలో బ్రహ్మాండంగా పనులవుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్ర సహకారంతో కొన్ని వేల కోట్లు పనులు అక్కడ జరుగుతూ పండగలాగా జరుగుతూ 2-3 నెలల్లో ఎన్నో బిల్డింగులు ఓపెనింగ్కి తయారవుతూ ఉంటే ఇప్పుడు రాజధాని మీద మీరు విషం కక్కుతూ ఉన్నారంటే ఇది ఒక రకమైన కుట్ర. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగకూడదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, వచ్చే పెట్టుబడుల్ని ఆపేయాలి, రాష్ట్రం బాగుపడితే మళ్ళీ నాకు అధికారం రాదు అన్న ఒక కుట్ర కుతంత్రమైన ఆలోచనతో నీ ఎన్ని ఫ్యాక్షన్ రాజకీయాలు, గొడ్డలి రాజకీయాల్లో నరకండి, చంపండి, రఫా అని చెప్పి రకరకాల పేలపలతో మీరు కానీ మీ మనుషులు కానీ చేస్తున్న అరాచకాలు చూస్తూ ఉన్నాం. మీ టైంలో, మీ పరిపాలనలో టెంపుల్స్లో కానీ విగ్రహాల ధ్వంసం కానీ, దేశ నాయకుల విగ్రహాల ధ్వంసం కానీ, మత కలహాలు కానీ, కుల కలహాలు కానీ పెట్టి విచక్షణారహితంగా వికటట్టహాసంగా మీరు బతికిన తీరు మాకు గుర్తులేదనుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శరవేగంగా అమరావతి పనులు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా పనులు చేశారు. వారికి పేరు వచ్చేస్తూ ఉంది. దాన్ని అడ్డుకోవాలి, జనాల్ని డైవర్ట్ చేయాలని చెప్పి మీరు చేస్తున్న పాలిటిక్స్కి మీ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. మహిళలను కించపరిచావు. చంద్రబాబు గారు భార్యతో మొదలుపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల వరకు. సరే, బయటి వాళ్ళ సంగతి దానికి, నీ తల్లిని బయటికి గెంటేశావు, నీ చెల్లికి ఆస్తులో వాటా ఇవ్వకుండా అనాథం చేశావు. మహిళల పట్ల గౌరవం లేదు, మతం పట్ల గౌరవం లేదు, జాతి పట్ల గౌరవం లేదు, ఏ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ పైన గౌరవం లేదు, పార్లమెంట్ అసెంబ్లీల మీద గౌరవం లేదు, ఏ వ్యవస్థ మీద
మీకు గౌరవం లేదు. మీరు చేస్తున్నదల్లా ఫ్యాక్షన్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్. ఇంత శరవేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే పాలల్లో విషం చుక్కలు చల్లినట్టు మీరు వెళ్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో గతంలో నువ్వు 3 రాజధానులు అన్నప్పుడు నీకు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు మావిగాని అంటున్నావు. నీకు 1 సీటుతోనే కనీసం 1 సీటు కూడా వస్తుందో లేదో తెలియదు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. త్వరలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లోనే దాని రుచి నువ్వు చూస్తావని చెప్పి తెలియజేస్తూ ప్రజలకు కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు అబ్జర్వ్ చేయండి. ఆ వ్యక్తి తాలూకా విష సంస్కృతిని,